చైనా వ్యవహారంలో స్ట్రాంగ్గా ఉంటారు, పాకిస్తాన్ వ్యవహారంలో స్ట్రాంగ్గా ఉంటారు, అమెరికా అధ్యక్షుడితోనైనా స్ట్రాంగ్గానే ఉంటారు. కానీ భారతదేశంలో జరిగే ఉద్యమాల విషయంలో మాత్రం నాడు అటల్ బిహారీ వాజ్పేయి, నేడు నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా విఫలమవుతున్నది ఏంటంటే ఒత్తిడికి తలవొగ్గుతున్నారు. ప్రజాస్వామ్యం అన్నటువంటి పేరుతో జరుగుతున్న మూకస్వామ్యం వ్యవహారం మీద. ఇప్పుడు మొన్న తెలంగాణలో పేపర్ లీక్ అయింది, కాసేపు హడావిడి జరిగింది. ఏం చేశారు ఆ తర్వాత? ఎవరైతే ధర్నాల ఆందోళన చేస్తున్నారో ఎక్కడికక్కడ మూసేశారు, అయిపోయింది. ఏ ఉద్యమం జరిగింది? అదే అంటే కేసీఆర్ వాళ్ళే జయించారని చెప్పి రేవంత్ వాళ్ళే జయించారు కేసీఆర్. అంతకుముందు బండి సంజయ్ జయించాడని కేసీఆర్ ఇట్లా వెళ్ళిపోయింది. అంతే తప్పించి ఏమైనా జరిగిపోయింది? రాజీనామాలు ఎవరైనా చేశారా? మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. నారాయణ కాలేజీ వాళ్ళని అరెస్ట్ చేశారు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు. మరి అప్పుడున్న విద్యాశాఖ మంత్రి సురేష్ ఏమైనా రాజీనామా చేశారా? లేకపోతే ముఖ్యమంత్రి ఏమైనా రాజీనామా చేశారు? లేదు. కేరళలో జరిగింది, మొన్న బెంగాల్లో జరిగింది, ఇదే దాని పేరేంటది, నిన్న పంజాబ్లో జరిగింది. అక్కడ ఎవరైనా రాజీనామాలు చేశారా? అక్కడ యువతరం ఉద్యమాలు జరిగినాయి. ఏమైంది అక్కడ? వెంటనే యువత అక్కడ ఎవరైనా రాజీనామాలు చేశారా? పట్టుకున్నారు, లోపలేశారు, ఆ పైన చెదరగొట్టారు. బట్ ఇక్కడ భోజనాలు సప్లై చేసేవాడు ఎవడో తెలుసు, రోడ్డు మీద కూర్చుంటున్నోడు ఎవడో తెలుసు, అక్కడికి సహకరిస్తున్నోళ్ళు ఎవరో తెలుసు. అంతా మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంది. ఫైనల్గా అక్కడికి వెళ్తే డ్యాన్సులు వేయచ్చు, తినచ్చు, పడుకోవచ్చు అనుకున్నప్పుడు దేశం నలుమూలల నుండి చేరడం బిగినైంది. ఎప్పుడైతే అక్కడ ఎలాంటి గొడవ ఉండదు అనుకున్న తర్వాత పెరగడం ప్రారంభమైంది. ఇంతకుముందు రైతుల పేరుతో ఉద్యమము అదే జరిగింది, షాహీన్ బాగ్ ఉద్యమము అదే జరిగింది, ఇప్పుడు ఇది అలాగే జరిగింది. అప్పుడు షాహీన్ బాగ్ ఉద్యమం సందర్భంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని పక్కన పెట్టి ఆ తర్వాత కేంద్రం తరపున కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా కేవలం రాష్ట్రాల్లో ఒక్కొక్కటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పెడతా వచ్చారు. ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనలు చేస్తుంటే సేమ్ దేశవ్యాప్తంగా పక్కన పెట్టి రాష్ట్రాల వారి వీళ్ళు ఇంకా అసలు ఆచరణలోకి తీసుకురాలేదు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి రైతుల పేరుతో జరిగిన ఉద్యమాల విషయంలో రైతులకు సంబంధించిన చట్టాలే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ వ్యవహారంలో జరిగినటువంటిది. ఇట్లాగా ఇవాళ ఒక 5,000 మంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా 10,000 మంది అనుకుందాం. 10,000 మంది ఉద్యమానికి ప్రభుత్వం దిగిపోయి, అంటే ముందు అసలు 500, 1000 ఉన్నప్పుడు కంట్రోల్ చేయలే. ఫైనల్గా చక్కగా రానిచ్చారు, కూర్చోబెట్టారు, అంతా అయింది. మామూలుగా ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? వచ్చేటప్పుడే పక్కన పెడతారు, తర్వాత చేయాల్సింది చేస్తారు. కేవలం ప్రెస్ మీట్లకి వీటికే పరిమితం ఉంది. అట్లా కాకుండా కూర్చోవడం, వాళ్ళకి సరఫరాలు అన్నిటికీ సహకరించి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇవాళ 10,000 మందితో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరినోళ్ళు రేపు 1,00,000 మందితో నరేంద్ర మోడీ రాజీనామా కోర్రా. నరేంద్ర మోడీ గద్దె దిగాలని కోరుకుంటున్నటువంటి ప్రాంతీయ పార్టీలు, నరేంద్ర మోడీని గద్దె దించాలని కోరుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు రేపు పొద్దున ఈ అస్త్రాన్ని ఎంచుకుని ముందుకు పోవా? అప్పుడు ఏమవుతుంది? రేపు మోడీ కూడా ఇంకో 10,000 మంది జాయిన్ అయితే రేపు 1,00,000 మంది కలిసి ఉద్యమం చేస్తే దిగేసి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతారా? ఈ ఒత్తిళ్లకు తలొగ్గలేకపోతే ఒక్క సీటు ఓటు, అది కూడా మిగతా వాళ్ళు 10 మంది మద్దతు ఇస్తానంటే వద్దని నీతికి పోయి నాడు వాజ్పేయి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 10 ఏళ్ళు పట్టింది అధికారంలోకి రావడానికి. ఈ లోపు దేశంలో అనేక అరాచకాలు జరిగినాయి. దేశం వెనక్కి వెళ్ళిపోయింది, 25 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు దేశం పరిగెడుతున్నప్పుడు మూకస్వామ్యంతో ముందుకు వస్తుంటే, మూకస్వామ్యాలు నియంత్రించేటటువంటి గట్టి శక్తి లేకపోతే రేపు నరేంద్ర మోడీని దించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ 10,000 మందితో ధర్మేంద్ర ప్రధాన్ అంటే రేపు పొద్దున్న 1,00,000 మందితో నరేంద్ర మోడీ అంటారు. ఇంకొక కారణం చెప్తారు, మళ్ళీ దానికి నేరేషన్ ఉంటుంది. మోడీ వ్యతిరేక శక్తులకి ఒక చాయిస్ ఇచ్చినట్టయింది. మోడీ దీనికి సిద్ధం కావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.